మేడం చెప్పండి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మహిళల పట్ల ఈ విధంగా ఉంటారు అని అనేది మీరేం చెప్తారు? మేము అసలు నమ్మదలుచుకోవట్లా. అసలు ఎంగబామ్మ ఏంది, అసలు ఆమె ఏంటి, ఆమె ప్రవర్తన ఏంటి లేదు. క్యాంపింగ్లు అయితే లేదు, మా కంటికి అయితే కనపడలేదు. ఇలాంటి అబద్ధాలు తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తుంటారో కూడా అర్థం కాలేదు. ఎమ్మెల్యే మీద కాని వాళ్ళు ఇలా కక్ష సాధింపుల వల్ల ఈ అభివృద్ధి పరిపాలనలకు ఉదయగిరి నియోజకవర్గానికి వచ్చి అతను బాగా అభివృద్ధి చేస్తున్నారు ఎమ్మెల్యే అని చెప్పి మంచి ఒక బురద జల్లాలని ఇదిగా చేస్తున్నారే కానీ ఉదయగిరి మహిళల తరపున నేను డైరెక్టర్ అరుణ గారు చెప్తున్నాను, మీరు వినండి. ఎప్పుడైనా కూడా ఇలాంటి తాటాకు చప్పుళ్ళకి కాకర్ల సురేష్ గారు అనే ఎమ్మెల్యే భయపడేవాడు కాదు. 25 సంవత్సరాలు ఆయన ఉంటారని, ఇంకా 30 సంవత్సరాలు కూడా ఉండి పనిచేస్తారు. ఈ ఉదయగిరి పరిపాలన అభివృద్ధి ముందుకు తీసుకెళ్తారు. ఇంకా మీ దగ్గర ఏదన్నా ఉంటే పార్టీలో ఉన్నప్పుడు లేని వాళ్ళకి పెట్టి వాళ్ళ చేత పని చేయించుకోండి, వాళ్ళని చూడండి. అది కానీ ఒక మంచి పరిపాలన చేసే వాళ్ళ మీద బురద చల్లేది ఏంటి? అసలు మీకు ఈ ఆలోచన ఎట్లొచ్చింది? కనీసం మీ కడుపుకి ఏమైనా అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఒక మంచి ఎమ్మెల్యే మీద బురద చల్లటానికి వెనకుండి. మేమైతే మహిళల తరపున మాత్రం మేము ఇలాంటి ప్రచారాలు చేస్తే మేము ఖండిస్తాం. మేము అసలు సహించం. ఎందుకంటే ఆమె మా ప్రమీల మేడం గారు కూడా ప్రవీణ మేడం కూడా మహిళల పట్ల అభిమానంతో బాగా గౌరవిస్తారు. వీళ్ళు భార్యాభర్త మాకు అమెరికాలో ఉండి మంచి జాబ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఈరోజు ఉదయగిరి అభివృద్ధి వెనకబడింది. మెట్ట ప్రాంతము, ఎస్సీ ఎస్టీ ప్రజలు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకి గుడిసెల్లో ఉన్నారు. ఈరోజు వాళ్ళకి గుడిసెలు, ఇప్పుడు మా ఉదయగిరి మెట్ట ప్రాంతం అన్ని గుడిసెలు వాళ్ళకి ఈరోజు ఆయన వచ్చి 18 నెలలు అయినా కూడా ఆయన వచ్చి కాలనీలు కానీ మంచి చెడ్డ వాళ్ళు గుడిసెల్లో ఉండే వాళ్ళని అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళకు వాటర్ ప్లాంట్లు కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తుంటే ఇది వారవలేక సహించలేక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇదే చెప్తున్నాము, వెంగమ్మ అమ్మగారు ఇప్పుడైనా తెలుసుకొని మీ హద్దుల్లో మీరుండండి. ఇంకా కానీ మా ఎమ్మెల్యే మీద కానీ బురద జల్లే ప్రయత్నాలు నీ చెంచగాడలని మా తాట తీస్తామని చెప్తా ఉన్నా. వెంగమాంబ గారు